ఫర్ టూ ప్రపోర్షన్స్ ఎగ్జాంపుల్. యాక్చువల్గా టెస్ట్ ఫర్ టూ ప్రపోర్షన్స్ మనం దేనికి వాడతాం? టూ పాపులేషన్ ప్రపోర్షన్స్ ఈక్వలా కాదా అని చెప్పడానికి వాడతాం. టూ శాంపిల్స్ని బేస్ చేసుకొని ఆ టూ శాంపిల్ని బట్టి మనము పాపులేషన్ ప్రపోర్షన్స్ ఈక్వలా కాదా అని డిసైడ్ చేస్తాం. ర్యాండమ్ శాంపిల్స్ ఆఫ్ 400 men and 600 women were asked whether they would like to have a flyover near their residence. 200 men and 325 women were in favor of the proposal. Test the hypothesis that proportions of men and women in favor of the proposal are same or not at 5% level of significance. మనకి టూ శాంపిల్స్ ఇచ్చినారు. 400 మెన్ది ఒక శాంపిల్, 600 విమెన్ది ఒక శాంపిల్. 400 మెన్లోంచి 200 మెన్ అన్నారు ఫేవరబుల్గా ఉన్నారు ఫ్లైఓవర్ వాళ్ళ నియర్ ద రెసిడెన్స్ ఉండడానికి. 600 విమెన్ నుంచి 325 విమెన్ ఫేవరబుల్గా ఉన్నారు. ఇక్కడ ఏంటిదంటే ఈ శాంపుల్ ప్రపోర్షన్ 400 మెన్ అండ్ 600 విమెన్ ఈ శాంపిల్స్ని బట్టి ఎంటైర్ మెన్ అండ్ ఎంటైర్ విమెన్ ప్రపోర్షన్స్ పాపులేషన్ ప్రపోర్షన్స్ ఈక్వలా లేదా అని టెస్ట్ చేసి చెప్పమంటున్నాను వాడు. సో గివెన్ డేటా n1 ఈజ్ ఈక్వల్ టు 400, x1 ఈజ్ ఈక్వల్ టు 200. ఫస్ట్ శాంపుల్ మెన్స్ ఇచ్చినారు కదా, అది ఫస్ట్ శాంపుల్ సైజ్. ఈ 400లోంచి ఎంతమంది ఫేవరబుల్గా ఉన్నారు? 200. సో x1 ఈక్వల్ టు 200. నెక్స్ట్ n2 ఈజ్ ఈక్వల్ టు 600, సెకండ్ శాంపుల్ సైజ్. x2 ఈజ్ ఈక్వల్ టు 325 విమెన్ ఆర్ ఇన్ ఫేవర్. ప్రపోర్షన్ 1 దట్ టు శాంపుల్ ప్రపోర్షన్ ఇది. స్మాల్ p1 ఈజ్ ఈక్వల్ టు x1 బై n1, 200/400 ఈక్వల్ టు 0.5. మనకు స్మాల్ p1 ఏమొచ్చింది? 0.5. సిమిలర్లీ స్మాల్ p2 ప్రపోర్షన్ 2, x2/n2, 325/600 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.5417. p1 వచ్చేసి నాకు 0.5 వచ్చింది, p2 వచ్చేసి 0.5417 వచ్చింది. క్వశ్చన్లో ఒకసారి గమనించినట్లయితే మనకు శాంపుల్ సైజ్ ఇచ్చినాడు, శాంపుల్ సైజెస్ ఇచ్చినాడు, దాంట్లో ఎంతమంది ఫేవరబుల్ అనేది ఇచ్చినాడు. కానీ పాపులేషన్ ప్రపోర్షన్ ఎక్కడ మెన్షన్ చేసినాడా? చేయలేదు. కాబట్టి ఒకవేళ పాపులేషన్ ప్రపోర్షన్ మెన్షన్ చేయకపోతే మనం ఏం చేయాలి? వీ నీడ్ టు ఎస్టిమేట్ పాపులేషన్ ప్రపోర్షన్ బై యూజింగ్ దిస్ ఫార్ములా. క్యాపిటల్ P is not known, not given in the question. So we estimate P as P hat is equal to N1 P1 plus N2 P2 by N1 plus N2. N1 P1ని x1గా రాసుకోవచ్చు ప్లస్ N2 P2ని x2గా రాసుకోవచ్చు. వై? బికాస్ P1 అంటే ఫార్ములా ఏంటిది? x1/n1. దీని నుంచి x1 అంటే డిస్కస్ చేస్తే x1 ఈజ్ ఈక్వల్ టు n1 ఇంటూ p1. సిమిలర్లీ p2 అంటే ఫార్ములా ఏంటిది? x2/n2. దీని నుంచి n2 ఇటు తీసుకొచ్చేస్తే x2 ఈజ్ ఈక్వల్ టు n2 p2. సో n1 p1 ప్లస్ మనం x1 రాసుకోవచ్చు, n2 p2 ప్లస్లో x2 రాసుకోవచ్చు. p హ్యాట్కి ఈ ఫార్ములానే యూజ్ చేయవచ్చు, ఈ ఫార్ములానే యూజ్ చేయవచ్చు. సో p హ్యాట్ ఏమైంది? x1 ఈజ్ ఈక్వల్ టు 200 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 325 బై n1 ప్లస్ n2 400 ప్లస్ 600. అప్పుడు క్యాపిటల్ P నాకు ఏమొచ్చింది? 525/1000 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.525. క్యాపిటల్ P వాల్యూ నాకు వచ్చేసింది 0.525. ఇప్పుడు క్యాపిటల్ Q ఏమవుతుంది? 1 మైనస్ P. వై? బికాస్ P ప్లస్ Q ఈజ్ ఈక్వల్ టు 1. Q ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ P. 1 మైనస్ 0.525 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.475. క్యాపిటల్ Q వాల్యూ నాకు ఏమొచ్చేసింది? 0.475. మనం స్మాల్ p వాల్యూస్ ఫైన్ చేసుకున్నాం, క్యాపిటల్ Q వాల్యూ ఫైన్ చేసుకున్నాం. ఇప్పుడు టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్కి ఎంటర్ అవుతే ఫస్ట్ స్టెప్ నల్ హైపోథెసిస్లో నేను ఏం తీసుకుంటాను? టూ పాపులేషన్ ప్రపోర్షన్స్ అనేవి ఈక్వల్ అని తీసుకుంటున్నాను. p1 ఈజ్ ఈక్వల్ టు p2. అదే వర్డ్స్లో రాసుకుంటే దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఒపీనియన్ ఆఫ్ మెన్ అండ్ విమెన్ అబౌట్ ఫ్లైఓవర్. పాపులేషన్ 1 ప్రపోర్షన్, పాపులేషన్ 2 ప్రపోర్షన్ ఈక్వల్ అని తీసుకుంటున్నాను. ఆల్టర్నేట్ హైపోథెసిస్లో ఒకసారి క్వశ్చన్లో మెన్షన్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఏమని అడిగినాడు? that proportions of men and women in favor of the proposal are same or not అన్నాడు. సేమ్ ఆర్ మోర్ అనలేడు, సేమ్ ఆర్ లెస్ అనలేడు. సేమ్ ఆర్ నాట్ కాబట్టి ఈక్వల్ టు వర్సెస్ నాట్ ఈక్వల్ టు వాడాలి. సేమ్ ఆర్ లెస్ అన్నాడు అనుకో ఈక్వల్ టు వర్సెస్ లెస్ దెన్. సేమ్ ఆర్ మోర్ అన్నాడు అనుకో ఈక్వల్ టు వర్సెస్ గ్రేటర్ దెన్ తీసుకోవాలి. మనకి ఇక్కడ సేమ్ ఆర్ నాట్ అన్నాడు కాబట్టి నల్ హైపోథెసిస్ ఈక్వల్ టు తీసుకుంటాం, ఆల్టర్నేట్ హైపోథెసిస్ నాట్ ఈక్వల్ టు తీసుకుంటాం, నాట్ అన్నాడు కాబట్టి. ఒకవేళ ఆర్ మోర్ అంటే గ్రేటర్ దెన్ తీసుకునేది ఆల్టర్నేట్ హైపోథెసిస్లో, లెస్ అంటే మనం లెస్ దెన్ తీసుకునేది ఆల్టర్నేట్ హైపోథెసిస్లో. సో సేమ్ ఆర్ నాట్ అన్నాడు కాబట్టి నేను ఆల్టర్నేట్ హైపోథెసిస్లో p1 నాట్ ఈక్వల్ టు p2 అని తీసుకుంటున్నా. p1 నాట్ ఈక్వల్ టు p2 అంటే అప్పుడు ఏమవుతుంది? అది టూ టైలెడ్ టెస్ట్. దీన్నే వర్డ్స్లో రాసుకుంటే దెర్ ఈజ్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఒపీనియన్ ఆఫ్ మెన్ అండ్ విమెన్. నెక్స్ట్ స్టెప్ ఏంటిది? టెస్ట్ స్టాటిస్టిక్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఫార్ములా ఏంటిది?
P1 minus P2 by under root of PQ of 1 by N1 plus 1 by N2. P1 అంటే ఏమొచ్చింది మనకు 0.5 మైనస్ P2 అంటే 0.5417 బై అండర్ రూట్ క్యాపిటల్ P అంటే 0.525 ఇంటూ క్యాపిటల్ Q అంటే 0.475 ఆఫ్ 1 by 400 N1 అంటే 400 ప్లస్ 1 by N2 1 by 600. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి Z వాల్యూ ఏమొస్తుంది -1.269. మన mod Z ఏమొస్తుంది అప్పుడు 1.269. mod Z వచ్చేసి 1.269. ఇప్పుడు కంపారిజన్ కంక్లూజన్. మనది ఏ టెస్ట్? టూ టైలెట్ టెస్ట్ దట్ టు 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. టూ టైలెట్ టెస్ట్కి 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర Z ఆల్ఫా క్రిటికల్ వాల్యూ ఏంటిది 1.96. mod Zని Z ఆల్ఫా అని కంపేర్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది? mod Z ఈజ్ లెస్ దెన్ Z ఆల్ఫా. లెస్ దెన్ అంటే మనం ఏం చేయాలి? నల్ హైపోథెసిస్ ఈజ్ యాక్సెప్టెడ్, H0 ఈజ్ యాక్సెప్టెడ్. గ్రేటర్ దెన్ ఉంటే రిజెక్ట్ చేయాలి, లెస్ దెన్ ఉన్న ఈక్వల్ టు ఉన్న యాక్సెప్ట్ చేయాలి. లెస్ దెన్ ఉంది కాబట్టి నల్ హైపోథెసిస్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. నల్ హైపోథెసిస్ని యాక్సెప్ట్ చేస్తున్నామంటే ఏ స్టెప్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు మనం ఏ స్టేట్మెంట్ని? దెర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఒపీనియన్ ఆఫ్ మెన్ అండ్ విమెన్ అబౌట్ ది ఫ్లైఓవర్. సో ఇది కంక్లూషన్. ప్రపోర్షన్ ఆఫ్ మెన్ అండ్ విమెన్ అబౌట్ ద ఫ్లైఓవర్ ఆర్ సేమ్.